హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్. మరి ఈరోజు మనం వైఫల్యాలను స్వీకరిద్దాం. అంటే ఎప్పుడు మనం జీవితంలో మనమే గెలవాలి అని అనుకుంటూ ఉంటాం. ఓడిపోవడము మానవుడి నైజం, ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ ఆ వైఫల్యాలను ఒక పాఠంగా స్వీకరించాలి అని మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మానవుడి ఎదుగుదల పరిణామ క్రమంలో అనేక సార్లు వైఫల్యాలు ఎదురవుతూ ఉంటాయి. అది న్యాచురలే కదా ఫ్రెండ్స్. వైఫల్యం ఖచ్చితంగా మనల్ని కుంగదీస్తుంది. కొన్నిసార్లు మానసిక ఒత్తిడి నుంచి ఆత్మహత్య వరకు దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి వైఫల్యాలు జీవితంలో మనం జీవితంలో సాధించాలి అనుకున్నది సాధించలేనప్పుడు మరి ఎన్నో కష్టాలు అనేవి మరి లైఫ్లో సంభవిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనము అవి ఆత్మహత్య వరకు తీసుకొని వెళతాయి. దాని నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు, కొత్త ఆలోచనలు చేయవచ్చు, కొత్త ఆశలు చిగురింపచేసుకోవచ్చు. ఇవన్నీ మన ప్రయాణానికి కొత్త దిశను అందిస్తాయి అనేది మనం గుర్తించాలన్నమాట. సమస్యలు మనకు శత్రువులు కాదు. మన జీవితాల్లో విజయం కన్నా వైఫల్యమే ఎక్కువసార్లు ఎదురవుతుందనేది అది కూడా ఒక వాస్తవమే ఫ్రెండ్స్. కాబట్టి వైఫల్యాలకు కుంగిపోకుండా వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి, ముందుకు సాగుతూ ఉండాలి. మనం విఫలమైనప్పుడు అంతకుముందు చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడాలి. అంటే మన జీవితంలో ఒకసారి ఫెయిల్యూర్ అనేది అయినప్పుడు మనము తర్వాత ఎప్పుడూ అటువంటి స్టెప్పు తీసుకోకుండా ఉండడానికి అది మనకు ఉపయోగపడుతుందన్నమాట. మన తప్పుల నుంచి మనం నేర్చుకున్నంతకాలం అవి మనకి ఎలాంటి హాని చేయలేవు. విజయవంతమైన వ్యక్తులు కూడా విఫలమైన వ్యక్తులలాగానే వైఫల్యాలు ఎదుర్కొంటూ ఉంటారనేది నమ్మకం. అంటే నమ్మడము కష్టమైనది, కానీ అది వాస్తవం. అంటే ఎంతోమంది ఎన్నో సక్సెస్ సాధించారు, విజయాలు. అంటే వాళ్ళ వెనకాల వాళ్ళ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో వైఫల్యాలు ఉంటాయి అని మనం నమ్మడము తప్పు. కానీ అది నిజంగా వాస్తవమే, ఎన్నో వైఫల్యాలు ఉంటాయి. కానీ తేడా ఏమిటంటే వాళ్ళు తమను తాము మెరుగుపరుచుకొని తమ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని ప్రగతి దిశగా ముందుకు సాగుతూ ఉంటారు. అంటే వాళ్ళ జీవితంలో ఏది వచ్చినా అది ఒక లెసన్గా భావిస్తారు. ఎందుకంటే విజయం అనేది వైఫల్యానికి అవతలి చివరిలో ఉంటుంది. విజేతలు తమ విజయం కోసం సాగించిన పయనంలో అనేక సార్లు విఫలమైన వారే. కానీ వాళ్ళు ఒక వైఫల్యంగా తమను ఎప్పటికీ పరిగణించుకోరు. అంటే ఎంతోమంది సక్సెస్ సాధించిన వాళ్ళు కూడా మేము వైఫల్యాన్ని సాధించాము, అంటే మన జీవితంలో అవి ఉన్నాయి అని వాళ్ళని గుర్తించి వాటిని సరిచేసుకొని అవి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాటి నుంచి మనం ఎలా బయటపడాలి అనే విషయాన్ని నేర్చుకొని ముందుకు వెళతారు. మహాభక్తురాలు కవయిత్రి మీరాబాయి ఒక రాణి. ఆమె భర్తను కోల్పోయిన తర్వాత బంధువులు ఎంతగానో ఆమెను వేధిస్తారన్నమాట, హింసించారు. చిత్తోడ్గఢ్ రాజమందిరాన్ని విడిచి ఆమె బయటకు పోవాల్సి వచ్చింది. కానీ ఈ ప్రతికూలతను ఒక అవకాశంగా ఆమె మార్చుకుంది. బృందావనానికి వెళ్ళి అక్కడ నివసిస్తూ ఆధ్యాత్మిక సంపదను పోగు చేసుకుంది. కాబట్టి గొప్పవారు తమకు ఎదురైన కష్టాలకు కుంగిపోరు. తమ అంతరంగాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక అవకాశంగా దాన్ని మలుచుకుంటారు. అంటే ఎప్పుడూ గొప్పవాళ్ళు బాధపడరు. చూడండి, మీరాబాయి ఏం చేసింది? ఆధ్యాత్మిక సంపదను పెంచుకొనింది. సమస్యలు మనకు శత్రువులు కాదు, అవి నేర్చుకోవడానికి మనకు అనేక అవకాశాలు ఇస్తాయి. కొత్త దృక్పథంతో జీవితాన్ని చూసేలా చేస్తాయి. ఆత్మశోధనకు ఆస్కారం కల్పిస్తాయి. మనలో దాగి ఉన్న సామర్థ్యాలను బయటకు తీయడానికి దోహదం చేస్తాయి. చూడండి, మనలో ఎంత సామర్థ్యం ఉంది. మనం జీవితాన్ని ఇంకొక కొత్త దృక్కోణం నుంచి చూడడం కూడా నేర్చుకుంటాము. కష్టాల వల్ల కలిగే బాధ తాత్కాలికమేనని, వాటిని ఎదుర్కొని పరిష్కరించుకోవడం ద్వారా మనలో సంభవించే ఎదుగుదల శాశ్వతమని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. చూడండి ఫ్రెండ్స్, అంటే కష్టాల వల్ల ఆ బాధ ఎన్ని రోజులు ఉంటుంది? మరి ఇంతకుముందు మనము సుఖము దుఃఖము ఏదైనా అనిత్యమే కదా. అలా కష్టాలు అనేవి తాత్కాలికమే. వాటి నుంచి మనము
వాటిని ఎదుర్కొని పరిష్కరించుకున్న తర్వాత ఆ ఎదుగుదల శాశ్వతమని మనం గుర్తించాలి ఫ్రెండ్స్. చూడండి మరి ఎంత చక్కగా ఉంది అంటే, ఎప్పుడూ మన జీవితంలో ఏ సమస్యని తీసుకొని వచ్చినా మనమే ఎన్నుకొని వచ్చింటాం ఫ్రెండ్స్. మన జీవితాన్ని, మన జీవితంలో వచ్చే పరిస్థితులని, సిచ్యుయేషన్స్ ఏవి కానీ అన్నింటినీ మనం ఎన్నుకొనే ఇక్కడికి వచ్చాం. కానీ మనం ఎప్పుడూ ఒప్పుకోం. మన జీవితాన్ని మనం ఈ విధంగా ఉండాలి, ఈ టైంలో ఇది రావాలి, ఇలా ఇది జరగాలి అని అన్నీ నిశ్చయించుకొని వచ్చింటాం. కానీ భౌతికంగా కనిపించే దాని పట్ల మనము పుట్టిన తర్వాత కొన్ని మన మైండ్ పరంగా ఏర్పరచుకుంటాం. నాకు ఇలా ఉండాలి, ఇలా జీవించాలి. కానీ నువ్వు వచ్చుకున్న సోల్ ప్లాన్ అంటే నువ్వు నీ డిజైన్ వేసుకొని వచ్చావే అది వేరు అనేది ఈ భౌతిక పరిస్థితుల దృష్ట్యా మనము మర్చిపోయి వచ్చిన సమస్యలకు చాలా బాధపడుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలి, దాని నుంచి ఎలా బయటపడాలి, మరి మన హయ్యర్ సెల్ఫ్, మనం భగవంతుడు ఒక ఎనర్జీ అని అనుకుంటున్నాం కదా, మరి చక్కగా దాన్ని సహాయం కోరి అది మనకు అందిస్తుంది, మనం దానితో ముందుకు వెళతాము అనే నమ్మకాన్ని, విశ్వాసము పెట్టుకొని మనం ఎప్పుడైతే ఆ భగవంతుని పట్ల సరెండర్ అవుతామో, మన లైఫ్ అంటే మనము తెచ్చుకున్న సమస్యని మనం ఒక పాఠంగా మరి తీసుకొని దాని నుంచి మనం ఎలా ఎదిగాము అనేది మనం గుర్తించాలి. మరి ఎప్పుడు జీవితం అంటే సక్సెస్సే కాదు ఫ్రెండ్స్. ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళు ఎన్నో వైఫల్యాలను పొందిన తర్వాతనే వాళ్ళు చేరుకున్నారు అనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి మరి ఆ భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని యాక్సెప్ట్ చేద్దాం. యాక్సెప్ట్ ఎప్పుడైతే అంగీకరిస్తామో మన లైఫ్ అంటే మనకు ప్రేమ ఏర్పడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి చక్కగా ధ్యానం చేయండి ఫ్రెండ్స్. ధ్యానం ఎలా చేయాలి? మళ్ళీ సుఖాసనంలో కూర్చోవాలి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి. మరి కళ్ళు సుతారంగా మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. ధ్యానం ఎంతసేపు చేయాలి అంటే మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు చేయాలి. ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి, ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.